నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో ప్రతిదీ కూడా సమన్వయంగానే వెళ్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏకాభిప్రాయంతో ఎక్కడ కూడా వేరే భావాలు లేకుండా టీం వర్క్ పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్ర గారిని ఎంపిక చేశారు. మరి డిప్యూటీ స్పీకర్ ఎవరు అనే దాని మీద చర్చ నడుస్తుంది. డిప్యూటీ స్పీకర్గా జనసేనకి ఇవ్వాలి. ఆ అవకాశం 21 మంది శాసనసభ్యులు జనసేన నుండి ఉన్నారు కాబట్టి ఒకరికి ఇవ్వాలనే ఆలోచన నడుస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. వారు కూడా ఏకాభిప్రాయంతోనే ఒక పేరు సూచించమని చెప్పినట్టు తెలిసింది. మరి జనసేన నుండి 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకటి పంతం నానాజీ, కాకినాడ రూరల్ జనసేన నుండి గెలిచిన ఎమ్మెల్యే. అదేవిధంగా లోకం మాధవి, ఆమె కూడా డిప్యూటీ మేయర్ రేసులో ఉన్నారు. అంటే వీళ్ళిద్దరిలో ఒకరికైతే అంటే దాదాపుగా పంతం నానాజీ గారికే ఛాన్స్ ఉండొచ్చు అనేది ఒక అంచనా. అయితే ఒక మహిళకి అంటే మహిళలకు కూడా ప్రయారిటీ ఇచ్చారు కాబట్టి మహిళల పట్ల కూడా జనసేన పార్టీకి సముచిత స్థానం కల్పించాలనే ఆలోచన, ఒక మహిళను డిప్యూటీ స్పీకర్ చేసి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఒక సింబాలిక్గా జనసేన పార్టీ మహిళలకి ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఒక సింబాలిక్ సమాచారం ప్రజలకు వెళ్ళాలంటే దాదాపుగా మనకున్న సమాచారం మేరకైతే లోకం మాధవి గారిని డిప్యూటీ స్పీకర్గా దాదాపుగా ఎంపికయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మహిళా కోట మరి జనసేన పార్టీకి వచ్చే అవకాశాలు మరి అందరూ కూడా ఎక్కువ మంది మంత్రులందరూ కూడా మగవాళ్ళే ఉన్నారు, స్త్రీలకు అవకాశం లేదు. కాబట్టి ఒక స్త్రీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి గౌరవిస్తే మహిళల్లో ఒక విధమైన జనసేన పార్టీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. మహిళలు కూడా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి ఒక పొలిటికల్ మైలేజీ జనసేనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకున్న సమాచారం మేరకు దాదాపుగా ఏపీ డిప్యూటీ స్పీకర్గా లోకం మాధవి గారు దాదాపుగా ఎంపికయ్యే అవకాశం కనబడుతుంది. ఏకగ్రంగా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు మాత్రం అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.